జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లో ఉన్న దళిత స్టడీ భవన్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, దళిత స్టడీ సెంటర్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు, సీనియర్ సంపాదకుడు రామచంద్రమూర్తి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ దళిత స్టడీ భవన్ నిర్మాణం జరిగిందని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మల్లెపల్లి లక్ష్మణ్ గారు వాళ్ళ టీం అంతా కూడా కష్టపడి దీన్ని సాధించినారు. మరి పెండింగ్ పనులు ఉండడం వల్ల ఇంకా కొన్ని కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారికి చెప్పడం జరిగింది. దానికి ఎంత ఖర్చు అయినా సరే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు కేటాయించి పిల్లల భవిష్యత్తుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఒక ట్రైనింగ్కి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆగకుండా పూర్తి చేస్తామని చెప్పి లక్ష్మణ్ అన్న గారు మాట్లాడడం మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని తొందరలో ముఖ్యమంత్రి గారి టైమింగ్ కూడా తీసుకొని ఇనాగ్రేట్ చేసుకొని భవిష్యత్తులో మన పిల్లలందరూ కూడా మంచి విద్య ట్రైనింగ్ స్కిల్స్ ట్రైన్ చేయడానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మినిస్టర్ గారు మా ఏరియాకి వచ్చి దీని వర్క్ని స్పీడప్ చేస్తారని మాకు కంప్లీట్ నమ్మకం ఉంది. లక్ష్మణ్ అన్నలు ఇటువంటి కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేసి మా ప్రాంతంలో హైదరాబాద్లో అందరి పిల్లలకి అండగా ఉంటారని చాలా ఆశిస్తూ దేశంలోనే ఫస్ట్ స్టడీ సర్కిల్ అని లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. సో హోప్ఫుల్లీ తొందరగా వర్క్ కంప్లీట్ అయ్యి మన పిల్లలకు మంచి భవిష్యత్తు మంచి ట్రైనింగ్ అందుతుందని ఆశిస్తున్నాను.